Hi friends, welcome back to the channel. ఈ వీడియోలో నేను ఏదైతే స్పెసిఫికేషన్స్ చెప్తానో 100% అవే స్పెసిఫికేషన్స్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ప్రైస్ మాత్రం ఒక 2000-3000 రూపాయలు అటు ఇటు అవ్వచ్చు, బట్ స్పెసిఫికేషన్స్ 100% ఇవే స్పెసిఫికేషన్స్ తో వస్తాయి. రేపు డిసెంబర్ 12, 2023 తారీఖున IQOO 12 అయితే లాంచ్ అవుతుంది. ఆఫీషియల్ గా వీళ్ళు డేట్ అయితే అనౌన్స్ చేసేసారు. అండ్ లాంచ్ అవుతున్న ఫోన్ IQOO 12 మాత్రమే, IQOO 12 Pro కాదు. IQOO 12 లో చాలా వరకు కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి IQOO 12 Pro తో కంపేర్ చేస్తే. వాటిని ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేయను. కేవలం IQOO 12 లో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్స్ ప్రాసెసర్ అండ్ కెమెరాస్ అండ్ రెస్ట్ డిస్ప్లే, బ్యాటరీ, స్టోరేజ్ టైప్స్ ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే IQOO 11 తో కంపేర్ చేస్తే IQOO 12 యొక్క డిజైన్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇంపార్టెంట్ గా కెమెరా మాడ్యూల్, అలానే BMW బ్యాడ్జింగ్ కూడా. మీకు ఇంతకు ముందు ఒక స్ట్రిప్ ఉండేది, ఇప్పుడు స్ట్రిప్ తీసేశారు. BMW మోటార్ అని చెప్పని బాటమ్ రైట్ కార్నర్ లో చిన్నగా కనబడుతుంది. కొంచెం చూడడానికి అయితే బాగుంది అండ్ మ్యాట్ గ్లాస్ ఫినిష్ తో అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయదు. అదే డిజైన్ విషయంలో కాన్ ఏంటంటే థిక్నెస్ చాలా వరకు పెరిగింది. చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్డ్ బానే ఉండొచ్చు, కాకపోతే కంఫర్ట్ మిస్ అవుతుంది నేను అనుకుంటున్నా. నెక్స్ట్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే తో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే ఇది. IQOO 12 Pro లో మీకు కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. IQOO 12 మీకు ఓన్లీ ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. IQOO 12 లో మీకు 1260x2800 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ తో వస్తుంది. ఈ రెజల్యూషన్ IQOO 11 కంటే తక్కువ. IQOO 11 లో మీకు 3200x1440 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ తో వస్తుంది. అండ్ రిమైనింగ్ ఇది 3000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. HDR10+ కి సపోర్ట్ చేసిద్ది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది. అండ్ అలానే నెట్ఫ్లిక్స్ లో HDR సపోర్ట్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఈ IQOO 12 లో visionOX VM7 ప్యానల్ యూస్ చేయడం జరిగింది. మీకు IQOO 12 Pro లో Samsung E7 ప్యానల్ ఉంటుంది, E7 AMOLED ప్యానల్. కానీ IQOO 12 లో చైనీస్ బ్రాండ్ డిస్ప్లే ప్యానల్ యూస్ చేశారు. సో ఓవరాల్ గా డిస్ప్లే లో కొంచెం కాస్ట్ కటింగ్ జరిగింది. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కెమెరాస్. ఇందులో రేర్ సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది OmniVision OV50H సెన్సార్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది Samsung JN1 సెన్సార్ తో వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇది కూడా OmniVision OV60B సెన్సార్ తో వస్తుంది. కెమెరాస్ పరంగా మాత్రం దీని కాంపిటీటర్ ఏదైనా ఉందా అనుకుంటే Xiaomi నుంచి Xiaomi 14 Pro వస్తుంది. అండ్ ఈ IQOO 12 లో బాగా వీళ్ళు హైలైట్ చేస్తుంది కూడా ఈ పెరిస్కోప్ లెన్స్ ని 100x జూమ్ చేయగలదని చెప్పని. కానీ 3x వరకు మాత్రం ఆప్టికల్ జూమ్ చేసిద్ది, 100x వరకు హైబ్రిడ్ జూమ్ చేసిద్ది. మీకు డీటెయిల్స్ అనేవి అంత గొప్పగా మీకు కనపడకపోవచ్చు, బట్ 3x ఆప్టికల్ జూమ్ లో బెటర్ షాట్స్ అనేవి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెయిన్ కెమెరాస్ లో 8K క్యాపబిలిటీ తీసుకొచ్చారు. 8K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది, బట్ 8K లో మీకు OIS పనిచేయదు. 4K 60 FPS వరకు OIS సపోర్ట్ ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా దీంట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. వీడియో క్యాపబిలిటీ 1080p 30 FPS వరకు మాత్రమే ఇచ్చారు. 4K క్యాపబిలిటీ అసలు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి లేవు. చైనీస్ వేరియంట్ లో కూడా 4K క్యాపబిలిటీ లేదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. సెన్సార్ కూడా ఏదో చైనీస్ సెన్సార్ యూజ్ చేశారు. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దగ్గర కూడా కాస్ట్ కటింగ్ జరిగింది. అండ్ సెకండ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రాసెసర్. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 4 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మొత్తం మీద. అండ్ Adreno 750 GPU తో వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ ఆక్టోకోర్ ప్రాసెసర్, 8 కోర్స్ ఉంటాయి. ప్రైమరీ కోర్ ఏదైతే ఉంటుందో దీని క్లాకింగ్ స్పీడ్ 3.3 GHz వరకు ఉంటుంది. సింగిల్ కోర్ ఇది. నెక్స్ట్ 5 కోర్స్ 3.2 GHz వరకు ఉంటాయి. ఇది కూడా పవర్ఫుల్ కోర్సే. అండ్ మిగతా 2 కోర్స్ 2.3 GHz కోర్స్ ఉంటాయి. ఇవి చిన్న చిన్న మల్టీ టాస్కింగ్ వరకు ఉపయోగించుకోవచ్చు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఉపయోగపడుతుంది, వర్త్ ఉంది అనిపిస్తే ఇంకొక వీడియోకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. ఖచ్చితంగా దాన్ని హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ లో ఒక మంచి మైల్ స్టోన్ అనుకుంటున్నాను. అక్కడ వరకు రీచ్ అయ్యే జర్నీలో మీరు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఈ ప్రాసెసర్ తో పాటు Q1 ప్రాసెసర్ ఒకటి ఉంటుంది. IQOO వాళ్ళు ఇంటర్పోలేషన్, గేమింగ్ ఇంటర్పోలేషన్ ఫీచర్ తీసుకురావడానికి, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వకుండా అండ్ బెటర్ గ్రాఫిక్స్ కనపడడానికి ఈ IQOO Q1 చిప్ అయితే యాడ్ చేస్తారు. 8 Gen 3 Antutu స్కోర్స్ వచ్చేసరికి 20,42,000 వరకు స్కోర్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లో చాలా మంచి స్కోర్ ఇది. అండ్ ఇందులో బేస్ వేరియంట్ 12GB ర్యామ్ తో వస్తుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. హై అండ్ వేరియంట్ 16/512 ఉంది. 16/1TB వరకు ఉంది. ర్యామ్ కాన్ఫిగరేషన్ LPDDR5X తో వస్తుంది. అండ్ స్టోరేజ్ టైప్ UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ప్రీవియస్ IQOO 11 కూడా సేమ్ ఇవే కాన్ఫిగరేషన్ తో రావడం జరిగింది. అండ్ OS FunTouch 14 తో వస్తుంది. బేస్డ్ ఆన్ Android 14. దీన్ని వీళ్ళు చైనాలో Origin OS 4 అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ప్రామిస్ చేస్తుంది 3+4 అప్డేట్స్ అని చెప్తున్నారు. అంటే 3 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అని చెప్పని. ఫైనల్లీ బ్యాటరీ దీంట్లో 5000 mAh బ్యాటరీని తీసుకొస్తున్నారు. 120W ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 0 to 100% 27 minutes లో ఛార్జ్ అయినట్లు IQOO క్లెయిమ్ చేస్తుంది. కాన్ ఏంటంటే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ ఇవ్వట్లేదు. అండ్ అలానే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. IQOO 12 Pro లో మీకు 50W వరకు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 10W వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 12 లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. NFC సపోర్ట్ ఉంటుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఇక్కడ కనబడట్లేదు. ప్రాబబ్లీ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తీసుకొస్తారేమో. అవి స్ప్లాషెస్ కి కొంచెం వర్కౌట్ అయ్యింది. కంప్లీట్ గా మీరు వాటర్ లో ఇమేజ్ చేయాలనుకుంటే పాసిబుల్ అవ్వదు. అండ్ IR బ్లాస్టర్స్ ఇలాంటివి కూడా IQOO ఫోన్స్ లో కనపడవు. సో ఇవి ఓవరాల్ గా IQOO 12 కి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. నేను చెప్పినట్లు 100% ఇవే స్పెసిఫికేషన్స్ తో వస్తాయి. నా గెస్ ప్రకారం 12GB 256GB చైనీస్ ప్రైస్ తో కంపేర్ చేస్తే మన ఇండియాలో 48,000 49,000 లో లాంచ్ చేయొచ్చు. కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని 45 నుంచి 46,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో ఫస్ట్ సేల్ కి రావచ్చు. రైట్ నో ఈ IQOO 12 ని 1+12 ఏదైతే వస్తుందో దానికి కాంపిటీటర్ గా మాత్రం లాంచ్
చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. అండ్ అలానే Xiaomi 14 Pro ఏదైతే వస్తుందో దానికి కొంచెం కాంపిటేటివ్గా లాంచ్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. IQOO 12 Pro మరి ఎప్పుడు తీసుకొస్తారో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాల్టి IQOO 12 కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షూర్ ఇస్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.